అస్సాంలో మిట్ట మధ్యాహ్నం 8 కోట్ల విలువైన నగలు కొట్టేశారు. బార్పేట రోడ్లో ఉన్న సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్లోకి 5 వ్యక్తులు కస్టమర్ లాగా నటిస్తూ వెళ్లారు. మొదట గోల్డ్ చైన్లు చూపించమని అడిగారు. కొద్దిసేపటికి తుపాకులు బయటకు తీసి స్టాఫ్ని బెదిరించారు. అక్కడితో ఆగకుండా వాళ్ళ చేతులు కట్టి నోర్లకు టేప్ వేసి నేలపై కూర్చోబెట్టారు. షాప్ మేనేజర్ పై కూడా దాడి చేశారు. దాదాపు 30 నుంచి 45 నిమిషాల పాటు షాప్లోనే ఉన్న దొంగలు బంగారం, వజ్రాలు, డబ్బు కలిపి సుమారు 7 నుంచి 8 కోట్ల విలువైన ఆభరణాలు తీసుకొని పారిపోయారు. వెళ్లే ముందు సీసీటీవీ కెమెరాలను కూడా పలగొట్టారు. ఈ షాప్ పోలీస్ స్టేషన్కు కేవలం 100 మీటర్ల దూరంలో ఉండటం మరింత ఆందోళన కలిగిస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. డైలీ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం వెంటనే పర్ఫెక్ట్ ప్రైమ్ న్యూస్ని ఫాలో అవ్వండి.